Hey guys, welcome back to Pramod's Playbook. So, Virat versus Gill, King versus the Prince, and బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్. సో చూద్దాం నా ప్లేయింగ్ 11 ఏంటి, నా ప్రిడిక్షన్స్ ఏంటి, అసలు హెడ్ టు హెడ్ బ్యాటిల్స్ ఏమున్నాయి, అసలు గ్రౌండ్ కండిషన్స్ ఏంటి అన్నీ. సో లెట్స్ గో. ఆర్సీబీకి వచ్చేసేసరికి ఇప్పుడు ఆర్సీబీ ఎవ్రీ ఇయర్ మంచి టీం ఉంటుంది అనుకుంటాం. ఎవ్రీ ఇయర్ మంచి టీమే వేస్తారు కానీ ఫుల్ స్టార్ స్టడెడ్ టీం ఉండేది. టీం కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉండేది. బౌలింగ్ పరంగా మెయిన్ కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉండేది. ప్లస్ వాళ్ళు చిన్నస్వామిలా ఆడడం అదే హెల్ప్ఫుల్ కూడా కాదు. బాగా చిన్న గ్రౌండ్ ఉండడం వల్ల వేరే టీమ్స్ అవే గేమ్స్ ఆడాలంటే కొంచెం భయపడేవారు కానీ చిన్నస్వామిలో మ్యాచ్ అంటే దే యూస్ టు బ్యాక్ దెమ్ సెల్ఫ్. ఎందుకంటే చిన్నస్వామి గ్రౌండ్ చాలా చిన్నది, యూజువల్లీ ఫ్లాట్ పిచ్ ఉంటుంది. సో బ్యాట్స్మెన్స్ వాళ్ళు ఫ్రీ గేమ్ ఆడుకోవచ్చు. వేరేస్ బౌలర్స్కి అది చిన్న వాళ్ళు బెంగళూరు బౌలర్స్ అయి ఉన్నా వేరే టీం బౌలర్స్ అయి ఉన్నా బౌలర్స్కి యూజువల్లీ ఎప్పుడు అబౌవ్ 10 ఎకానమీతోనే ఉండేది ప్రతి మ్యాచ్, ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ బాగా పర్ఫామ్ చేస్తే తప్ప. సో అలాంటి స్టేడియం ఉండేది. అండ్ ఆర్సీబీ ఎప్పుడు మంచి టీం చేసేది కానీ లాస్ట్కి ఎప్పుడు ఐదర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి ప్లే ఆఫ్స్లో పోయేది, లేకపోతే కొన్ని కొన్నిసార్లు లాస్ట్ పొజిషన్లో కూడా అలా ఉండేది. ఆమ్, అలా చూసుకుని ఈ ఇయర్ ఆప్షన్ అయ్యాక చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఈ ఇయర్ యూజువల్లీ ఇప్పుడు ఆర్సీబీ బై చేసినట్టు పెద్ద స్టార్ ప్లేయర్స్ని ఎవరిని బై చేయలే. కానీ ఒక ప్లాన్తో వచ్చారు. ఫస్ట్ డే పెద్ద బైస్ చేయకపోయినా సెకండ్ డే మాత్రం చాలా బ్యాలెన్స్ టీమ్ అన్నది సెట్ చేసుకున్నారు. అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. చాలా క్రిటిసైజ్ చేసినా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ప్లేయర్స్ని చాలామందిని కొనలేదు అని రిజల్ట్స్ పరంగా చూస్తుంటే ఇట్స్ బీన్ వర్కింగ్ అవుట్. 2 మ్యాచెస్ విన్ అయ్యారు. 2 మ్యాచెస్ ఆడి టేబుల్ టాప్లో ఉన్నారు. అండ్ 2 మ్యాచెస్ కూడా ఏమీ హార్డ్ ఫార్డ్ విన్స్ కూడా కాదు, చాలా కంఫర్టబుల్గా విన్ అయ్యారు. అండ్ అది అలా సెట్ అయింది బాగా టీమ్. ఓపెనింగ్ పరంగా విరాట్ అండ్ సాల్ట్ ఆర్ లుకింగ్ లైక్ ఎ గ్రేట్ డ్యూఓ. ఎందుకంటే విరాట్ కొంచెం స్లోగా ఆడిన సాల్ట్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. తర్వాత విరాట్ కూడా పికప్ చేసుకుంటున్నాడు. సో వాళ్ళిద్దరిని ఈచ్ పర్సన్ ఇద్దరిని కాంప్లిమెంట్ బాగా చేసుకుంటున్నారు. దేవదత్ పడిక్కల్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఇఫీగా అనిపించిన సెకండ్ మ్యాచ్ మళ్ళీ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఏమైనా ఉంది అంటే ఒక వీక్ లింక్ దేవదత్ పడిక్కలే టీంలో, కానీ దేవదత్ పడిక్కల్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. సో పెద్ద కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ లేదు అంటే వాళ్ళ దగ్గర రిప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. అది టీం పరంగా టాప్ 3 పరంగా. నెక్స్ట్ బ్యాటింగ్కి డీప్కి వెళ్ళే కొద్ది రజత్ పరేడర్ కెప్టెన్సీ ఎలా చేస్తాడు అనుకున్నాం కానీ చాలా ఎక్సలెంట్గా చేశాడు ఫస్ట్ 2 మ్యాచెస్ కెప్టెన్సీ. ఇప్పుడు దాకా ఉన్న న్యూ క్రాప్ ఆఫ్ కెప్టెన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ జితేష్ శర్మ, ఇంకా లియామ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి ప్రూవ్ చేసుకునే అంత అవసరం రాలేదు. ఎందుకంటే యూజువల్లీ మ్యాచెస్ అంత డీప్ వెళ్ళలేదు ఆర్సీబీకి. కానీ దే ఆర్ ఆల్సో క్వాలిటీ ప్లేయర్స్ ఫ్రమ్ పంజాబ్. ఇద్దరు లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్కి ఆడారు. సో దే బోత్ ఆర్ ఆల్సో క్వాలిటీ ప్లేయర్స్. అండ్ బౌలింగ్ వచ్చే టైంకి ఎప్పుడు ఆర్సీబీకి ఉండే కన్సర్న్ బౌలింగ్. బ్యాటింగ్ ఎంత బాగున్నా వాళ్ళు బ్యాటింగ్ 200 కొట్టినా కూడా బౌలింగ్ ఈజీగా రన్స్ లీక్ చేస్తుంది. కానీ ఇయర్ అలా కనిపించట్లే. చిన్నస్వామిలో ఇంకా మ్యాచ్ ఆడలేదు కాబట్టి చెప్పలేం, కానీ ఒకవేళ చిన్నస్వామిలో ఆడినా కూడా దే లుక్ లైక్ ఎ కాన్ఫిడెంట్ బౌలింగ్ యూనిట్. భువీ అండ్ హేజ్వుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్పిన్ పరంగా కృణాల్ అండ్ సుయేష్ కొంచెం ఇఫీగా స్టార్టింగ్లో, అంటే స్టార్ట్ అవ్వకముందు ఇఫీగా అనిపించిన స్పిన్ బౌలింగ్ లేదేమో అని 2 మ్యాచెస్లోని వాళ్ళిద్దరూ దే డిడ్ దేర్ జాబ్. అండ్ నెక్స్ట్ ఎస్ దయాల్ ఉన్నాడు. ఒకవేళ బ్యాకప్స్లోని రసిక్ సలాందర్ ఉన్నాడు. అలా చూసుకుంటే బౌలింగ్ ఆల్సో ఇస్ లుకింగ్ వెరీ వెరీ లీథల్. చిన్నస్వామిలో కొంచెం చిన్నస్వామిలో ఆడాలి యూజువలీ అంటే కొంచెం మీకు వేరియేషన్స్ ఉండాలి, కొంచెం మీకు స్కిల్ సెట్ ఉన్న బౌలర్ ఉండాలి. జస్ట్ అదే వచ్చి అదే పేస్లో అదే లెంత్లో బాల్ చేస్తే పెద్ద యూస్ఫుల్ ఉంటారు, రన్స్కి వెళ్తారు చిన్నస్వామిలో. కానీ ఇప్పుడు హేజల్వుడ్, భువీ వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఇద్దరు చాలా స్కిల్ఫుల్. ఇద్దరికి స్వింగ్ ఉంటుంది, ఇద్దరు కటర్ చేయగలరు, డెత్లో బౌలింగ్ వేయగలరు, యార్కర్స్ చేయగలరు, స్లోవర్ బాల్ చేయగలరు. సో అలాంటి వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ యూజువల్లీ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు ఆ ట్రిక్ మిస్ అయ్యారు కానీ ఈసారి ఆప్షన్లో ఆ ప్లేయర్స్ని కూడా కొన్నారు కాబట్టి ఆర్సీబీ ఇస్ లుకింగ్ రియల్లీ గుడ్.
నెక్స్ట్ జీటీకి వచ్చే టైంకి జీటీ ఫస్ట్ మ్యాచ్ బౌలింగ్ బాగాలేదనిపించింది కానీ నెక్స్ట్ మ్యాచ్ బాగా రికవర్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఏంటి ఆ, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం వాళ్ళు ఇండియన్ క్యాలిబర్ ప్లేయర్స్లో పర్ఫామ్ చేయలేదు. చాలా ఆమ్, ఆ, అంటే చాలా ఇఫీగా చాలా టెన్స్డ్గా అనిపించారు వాళ్ళు బౌలింగ్ చూస్తుంటే, ఏ ప్లాన్ ప్రకారం కాకుండా ఏదో ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నట్టు. కానీ లైక్ ఛాంపియన్ ప్లేయర్స్ వాళ్ళిద్దరూ నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్, ఇద్దరు ఇండియన్ పేసర్స్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ ఇష్యూ. అండ్ స్పిన్ బౌలింగ్లో ఏమో రషీద్ ఖాన్ ఉన్నాడు. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి జీటీలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఛాన్సెస్ రెగ్యులర్గా వస్తున్నాయి. సాయి కిషోర్. సో స్పిన్ పరంగా పేస్ పరంగా జీటీ ఈస్ లుకింగ్ గుడ్. అండ్ జీటీ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్, శుభ్మన్ గిల్, ఇప్పుడు బట్లర్, ఇంకా సాయి సుదర్శన్, వీళ్ళు ముగ్గురు. కానీ ఆ, సాయి సుదర్శన్ కొంచెం పవర్ ప్లే కొంచెం స్లోగా ఆడుతున్నాడు అని అంటున్నారు కానీ నేను చూసిన మ్యాచెస్లోని సాయి సుదర్శన్ స్పేసింగ్ ఇస్ ఇన్నింగ్స్ రియల్లీ వెల్. చాలా అండర్ రేటెడ్ యంగ్స్టర్. అసలు అంత స్ట్రైక్ రేట్తో అంత ఫ్లాషీగా ఆడలే కాబట్టి చాలామంది పెద్ద సాయి సుదర్శన్ని అప్రిషియేట్ చేయట్లేదు. కానీ సాయి సుదర్శన్ ఇట్స్ అ రియల్లీ కన్సిస్టెంట్ రన్ గెటర్. ఆ ఏజ్లో అంత కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేయడం ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్, అది కూడా ఐపీఎల్ లాంటి లెవెల్లో. సో సాయి సుదర్శన్ అండ్ గిల్ ఆర్ డూయింగ్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. అండ్ బట్లర్ ఈజ్ ఆబ్వియస్లీ అన్ ఐపీఎల్ లెజెండ్. సో బట్లర్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. ఒక్క మెయిన్ ఇష్యూ జీటీకి ఏం కనిపిస్తుందంటే మిడిల్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్లోని షారుఖ్ ఖాన్ కానీ, లేకపోతే రూథర్ఫోర్డ్ కానీ, టెవాటియా కానీ, లేకపోతే ఆ పరంగా రషీద్ ఖాన్ కొంచెం ఎలా చెప్పాలంటే ఆ సెక్యూరిటీ ఇవ్వట్లేదు. అంటే ప్లేయర్స్కి టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్ కొంచెం మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది అన్న సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఆడి మైండ్ సెట్తో ఆడొచ్చు. కానీ మిడిల్ ఆర్డర్ కొంచెం ఇఫీగా కనిపిస్తుంటే వాళ్ళు అప్పుడు వాళ్ళు అంత అగ్రెసివ్గా ఆడలేరు. ఇప్పుడు సాయి సుదర్శన్ అంత స్ట్రైక్ రేట్తో ఆడలేదు అంటే మేబీ ఇదో రీజన్ మిడిల్ మిడిల్ ఆర్డర్స్లోని ఆడి బ్యాట్స్మెన్స్ లేరని. వేరాస్ ఆర్సీబీ కూడా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది కానీ ఇప్పుడు దాకా వాళ్ళు కూడా ఏం ప్రూవెన్ కాదు. 2 మ్యాచెస్ అయ్యింది. సో మిడిల్ ఆర్డర్ పరంగా బోత్ టీమ్స్ ఆర్ కైండ్ ఆఫ్ లుకింగ్. గుజరాత్ అయితే వీక్గా కనిపిస్తుంది, ఆర్సీబీ ఇస్ కైండ్ ఆఫ్ అన్ప్రూవెన్. సో అది మిడిల్ ఆర్డర్ పరంగా. టీమ్స్ పరంగా వచ్చేటప్పటికైతే అది. అండ్ ప్లేయింగ్ ఎలెవెన్స్కి వచ్చే టైంకి ఆర్సీబీ ఓపెనింగ్ సాల్ట్ అండ్ విరాట్. అందులోని ఏమీ మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టన్ అండ్ జితేష్ శర్మ వికెట్ కీపర్. అండ్ నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో కృణాల్, నెంబర్ 9లో భువి, హేజల్వుడ్, నెంబర్ 11 సుయేష్ శర్మ, నెంబర్ 12 ఎస్ దయాల్. ఇప్పుడు దాకా చెప్పినట్టే వెరీ వెల్ బ్యాలెన్స్డ్ టీమ్, అన్ని బాక్సెస్ స్టిక్ చేసుకుంటున్న టీం. సో ఇక్కడ పెద్ద చేంజెస్ ఉండవు లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్తో ఈ ప్లేయింగ్ ఎలెవెన్తో. విన్నింగ్ ఫార్మ్లో అయితే చేంజ్ చేస్తారనుకుంటున్నా. నెక్స్ట్ జీటీ కూడా ఫస్ట్ మ్యాచ్ అన్ఫార్చునేట్గా ఓడిపోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ చాలా ఎక్సెప్షనల్లీ బాగా బౌల్ చేయడం వల్ల రూథర్ఫోర్డ్ కొంచెం అప్పుడు దాకా బాగానే ఆడాడు. అప్పుడు దాకా 6 కొట్టాడు, 4 కొట్టాడు. కానీ ఆ వైడ్ యార్కర్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచే రూథర్ఫోర్డ్ వాజ్ వెరీ క్లూలెస్ అలా చెప్పొచ్చు. కానీ ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బై ద టీమ్. గిల్, సాయి సుదర్శన్ చెప్పాను, రియల్లీ గుడ్ ఓపెనింగ్ పేర్. నెంబర్ 3 బట్లర్ అండ్ ఆల్సో రియల్లీ గ్రేట్ వన్ డౌన్ బ్యాట్స్మెన్. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి. రూథర్ఫోర్డ్, టెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఇక్కడ మిడిల్ ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8లో రబాడా, నెంబర్ 9 సాయి కిషోర్, నెంబర్ 11 సిరాజ్, నెంబర్ 10 సిరాజ్, నెంబర్ 11 ప్రసిద్ధ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇద్దరు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పేసర్ కావాలి అనుకుంటే ఇషాంత్ శర్మని తీసుకురావచ్చు, లేదు ఇంకొక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి, ఒక మేబీ బ్యాటింగ్ ఏమైనా కొలాప్స్ అయితే హర్షద్ ఖాన్ తీసుకురావచ్చు. హర్షద్ ఖాన్ చాలా ఇయర్స్ నుంచి ఐపీఎల్లో ఉన్నాడు, ముంబైకి ఆడాడు, ఎల్ఎస్జీలో ఉన్నాడు. కానీ పెద్ద ఛాన్సెస్ రాలేదు రెండు టీమ్స్లోని. కానీ ఇప్పుడు జీటీలో వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇంబ్యాలెన్స్ కనిపిస్తున్న వల్ల. నెక్స్ట్ ప్లేయింగ్ ఎలెవెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రౌండ్స్కి వద్దాం. గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం ఇప్పటి నుంచో ట్రెడిషనల్గా చాలా చిన్న స్టేడియం. నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 minutes అవే అంతే మా కాలేజ్ నుంచి. చాలా బ్యూటిఫుల్ గ్రౌండ్. చాలా ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్స్. నేను వెళ్ళిన గ్రౌండ్స్లో ఇప్పుడు దాకా వెళ్ళిన గ్రౌండ్స్ అయితే ద మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్. కానీ గ్రౌండ్ చాలా చిన్నది, బౌలర్స్కి చాలా కష్టం వాళ్ళు వేరియేషన్స్ స్లోవర్ బాల్స్ వేయకపోతే. సో గ్రౌండ్ పరంగా అయితే హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది. పిచ్ కూడా యూజువల్లీ ఫ్లాటే ఉంటుంది.
మోస్ట్‌లీ ఇప్పటిదాకా చూసినంత వరకు చిన్నస్వామి. ఇప్పుడు కూడా ఏం చేంజెస్ ఉంటాయని అయితే నేనేం అనుకుంటలే. సో, ఆ పరంగా అయితే గ్రౌండ్ పరంగా అది. హెడ్ టు హెడ్‌కొస్తే జీటీ రిలేటివ్‌లీ న్యూ టీమ్ కాబట్టి పెద్ద ఎక్కువ మ్యాచెస్ ఏం హెడ్ టు హెడ్ ఆడుండ్రు. 5 మ్యాచెస్ ఆడితే ఆర్‌సీబీ 3 విన్ అయ్యి, జీటీ 2 విన్ అయింది. సో, అది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. జస్ట్ 1 మ్యాచ్ కాబట్టి. కీ బ్యాటిల్స్‌కి వచ్చే టైంకి ఐ థింక్ సిరాజ్ ప్లేయింగ్ అగైన్స్ట్ హిస్ ఫార్మర్ టీమ్. కొంచెం ఆ గ్రౌండ్ గురించి బాగా తెలిసి ఉంటుంది. చాలా ఇయర్స్ ఆర్‌సీబీతో ఆడాడు. మేబీ 8 ఇయర్స్ ఆడినట్టున్నాడు ఆర్‌సీబీతో. సో, సిరాజ్ వర్సెస్ విరాట్ అండ్ సాల్ట్ మైట్ బీ వన్ టు వాచ్ ఫర్. ఎందుకంటే స్టార్టింగ్లో స్వింగ్ వస్తే సిరాజ్ ఇస్ గోనా బి వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ ఆ పరంగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ విరాట్ అండ్ సాల్ట్ కాబట్టి వాళ్ళకి ఒక బ్యాటిల్ అవ్వచ్చు. అండ్ ఆర్సీబీ పరంగా వచ్చే టైంకి ఇప్పుడు దాకా మిడిల్ ఆర్డర్ రిలేటివ్లీ అన్‌ప్రూవ్ అని అనుకున్నాం కదా! ఆర్సీబీకి ఎప్పుడు అంత మ్యాచ్ ఛాన్స్ రాలే. సో, లివింగ్‌స్టన్ అండ్ జితేష్ శర్మ వర్సెస్ సమ్మన్ లైక్ రషీద్ ఖాన్ మైట్ బీ వన్ బ్యాటిల్. అది బ్యాటిల్స్ పరంగా. నెక్స్ట్ టాస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాగా డ్యూ ఉంటది అని అనిపిస్తే మేబీ విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. అని ఒకవేళ అంత డ్యూ ఉండకపోవచ్చు అనిపిస్తే మేబీ చూస్ టు బ్యాట్ ఫస్ట్. ఎందుకంటే హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటది కాబట్టి ఒక హై స్కోర్‌ని కొట్టి సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్స్ మీద ప్రెషర్ పెడితే అప్పుడు బౌలర్స్ కూడా కొంచెం ఈజీ అవుద్ది. ఎందుకంటే బ్యాట్స్‌మెన్స్ ఎక్కువ టార్గెట్ ఉన్నప్పుడు ప్రతి బాల్ కొట్టడానికి ట్రై చేస్తారు. సో, బౌలర్స్ ఈజీగా వికెట్స్ తీయొచ్చు ఆ సిచ్యువేషన్‌లో. సో, అది టాస్ పరంగా. క్లైమేట్ కండిషన్స్ ఇప్పుడు చూస్తున్నాను. క్లైమేట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. చాలా నార్మల్ క్లైమేట్. కొంచెం క్లౌడీగా ఉంది కానీ ఏం వర్షం పడి ఇది కాదు. జస్ట్ కూల్‌గా ఉంది కొంచెం. నార్మల్ ప్రతి డేస్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఆ విధంగా ఏమైనా నైట్ ఏం చేంజెస్ ఉండవనుకుంటున్నా. సో, జస్ట్ నార్మల్ క్లైమేట్. ఒక నైట్ ఒక సమ్మర్‌లో కాబట్టి ఒక 30 డిగ్రీస్, ఒక 30, 28 ఆ రేంజ్‌లో ఉంటదనుకుంటున్నా క్లైమేట్ కండిషన్స్ పరంగా. అండ్ ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్ ఆర్‌సీబీ పరంగా ఆబ్వియస్లీ వి కాంట్ గో పాస్ట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఈస్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. ఫస్ట్ 2 మ్యాచెస్‌లోని ఫస్ట్ మ్యాచ్ చాలా పర్ఫార్మ్ చేశాడు. సెకండ్ మ్యాచ్ కొంచెం స్లోగా ఆడాడు. పెద్ద రిథమ్‌లో కనిపించలేదు కానీ స్టిల్ విరాట్ కోహ్లీ ఈస్ విరాట్ కోహ్లీ. సో, మనం విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయను. సో, దట్స్ ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్. అండ్ ఇక్కడ ఎక్కువ బ్యాట్స్మెన్స్ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళ మ్యాచ్ గుజరాత్ పరంగా కూడా ఐ థింక్ సమ్మన్ లైక్ బట్లర్ ఇస్ అ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. చిన్నస్వామి చాలా చిన్న స్టేడియం. సో, హీ మైట్ బీ స్కోరింగ్ ఎ లాట్ ఆఫ్ రన్స్ టుడే. అది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రిడిక్షన్స్కి వచ్చే టైంకి ఇప్పుడు దాకా చెప్పా ఆర్సీబీ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. ఎప్పుడు ఆప్షన్లోని ఏంటి కొంచెం అన్బ్యాలెన్స్ టీమ్ చేసి ఎక్కువ సూపర్ స్టార్స్ని కొని బౌలింగ్ని కొంచెం ఇగ్నోర్ చేసి టైప్లో ఉన్నా కూడా ఈ ఇయర్ ఆప్షన్ అయ్యాక అందరూ క్రిటిసైజ్ చేసినా కూడా ఆర్సీబీ డిడ్ ఎండ్ అప్ విత్ రియలీ రియలీ గుడ్ బ్యాలెన్స్ టీమ్. బౌలింగ్ పరంగానే బాగుంది, బ్యాటింగ్ పరంగా కూడా బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, టాప్ ఆర్డర్ బాగుంది. సో, అలా అన్ని విధాలుగా ఆర్సీబీ ఈస్ లుకింగ్ గుడ్. నేను ఫస్ట్ 2 మ్యాచెస్ ఆర్సీబీది సీఎస్కేతో మ్యాచ్లో సీఎస్కే విన్ అవుద్దన్నా, కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ విన్ అవుద్దన్నా. 2 సార్లు ఆర్సీబీ ప్రూవ్ మీ రాంగ్. సో, ఈసారి ఐ థింక్ ఆర్సీబీ ఈస్ గోనా విన్. మెయిన్లీ కాజ్ ఆఫ్ జీటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎక్స్ప్లోజివ్ మిడిల్ ఆర్డర్. అంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా ఆడలేరు ఆర్సీబీ అంత అగ్రెసివ్గా. ఎందుకంటే జీటీ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ అవుట్ అయిపోతే మిడిల్ ఆర్డర్లో ఎవరు లేరు అన్న సైకలాజికల్ ఇంపాక్ట్ వల్ల మేబీ ఆ టాప్ ఆర్డర్ అంత ఎక్స్ప్లోజివ్గా ఆడకపోవచ్చు. అండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ లుక్స్ బెటర్. అండ్ బౌలింగ్ పరంగా బోత్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫైన్. కానీ ఆర్సీబీలో కాబట్టి అంటే బెంగళూరులో కాబట్టి ఆర్సీబీ బౌలర్స్ మైట్ యూస్ ద కండిషన్స్ బెటర్. ఎందుకంటే భువి, హేజల్వుడ్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి చిన్నస్వామిలో లాంటి చిన్న గ్రౌండ్లో దేర్ వేరియేషన్స్ మైట్ బి వెరీ యూస్ఫుల్. సో, అన్ని విధాల్లో చూస్తుంటే ఆర్సీబీ ఈస్ లుకింగ్ లైక్ దే మైట్ బీ హార్డ్ టు బీట్ టుడే ఇన్ బెంగళూరు. సో, ఐ థింక్ ఆర్సీబీ ఈస్ గోనా విన్. అది. సో, గైస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్లో నేను ఏమైనా చెప్పింది నచ్చకపోతే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. సో, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఐల్ సీ యూ గైస్ టుమారో.